హాయ్ గుడ్ మార్నింగ్. హాయ్ గుడ్ మార్నింగ్ రాజేష్ గారు ఎగ్జాక్ట్ గా టైం చూసుకుని కాల్ చేశారా? ఫస్ట్ కాలర్ మీరే. నేను అలారం పెట్టుకుంటా 8:30కి. అలారం పెట్టుకుంటారా? అవును. వామ్మో వామ్మో, ఇది షో కోసమా లేకపోతే మామూలుగానా? చదువుకోవాలనా? షో కోసమే. ఓకే, భలే అనిపిస్తుందండి ఇలాంటి విషయాలు చెప్తున్నప్పుడు. అంటే ఒకసారి మర్చిపోయి ఒకరోజు కొంచెం ఫీల్ అయ్యాను. సో నా ఎందుకు మిస్ కాకూడదని అలా ట్రై చేస్తున్నా. ఓహో, ఓకే. ఫ్రైడే వరకు మాత్రమే కదా అని థర్స్డే నుండి అలారం పెట్టుకుంటున్నారా? లేదు, ఒక రోజు మిస్ అయ్యాను అనమాట షో. ఓహో, ఫస్ట్ నుంచి అలారం పెట్టుకుంటున్నారు షో కోసం. సో అలా అని. కాదు, మీకు ఏదైనా డ్రీమ్ కంట్రీ ఉందా, నేను వెళ్ళాలి విజిట్ చేయాలి అని? లేదు, నాకు బయట తిరగడం అంత ఇంట్రెస్ట్ ఉండదు. ఓన్లీ కర్నూలా? లేదు, ఇష్టమైన వాళ్ళతో స్పెండ్ చేయడమే నాకు ఇష్టం, అంతేగాని బయట తిరగడం, ఆ వాటర్ ఫాల్స్ అని, ఆ హిల్స్ అని, దాని నుంచి ఏమంతగా నేను ఫీల్ కాను. ఓకే, నేచర్ ని పెద్దగా ఎంజాయ్ చేయను. ఓకే, పీపుల్ తో టైం స్పెండ్ చేయడం ఇష్టమా? అంతే. అసలు నార్మల్ గా మీకు లైఫ్ లో అంటే చదువుకోవడం, జాబ్ కొట్టడం ఇలాంటివి కాకుండా మీ అంటే ఇష్టమైన ఫేవరెట్ థింగ్ ఏంటి చేయడానికి? ఫేవరెట్ థింగ్ అంటే హ్యాపీగా ఉండడం, అంతే. చుట్టూ ఉన్న వాళ్ళతో హ్యాపీగా ఉండడం. ఎంత సింపుల్ గా ఉందండి లైఫ్ ప్లానింగ్. అసలు అందరితో ఫన్నీగా నవ్వించడం, నవ్వుకోవడం, ఇదే లైఫ్. ఒక జోక్ చెప్తారా? నవ్వుతా నేను కూడా. అది సిచ్యువేషన్ బట్టి వస్తుంటది, అంతేగాని చెప్పలేను అట్లా. ఓహో, ఓకే. అప్పటికప్పుడు ఆ సిచ్యువేషన్ లో జోక్ వెయ్యాలని రాజేష్ కనిపిస్తే నవ్వాలి, మనం అడిగితే నవ్వించడు, అంతేనా? అది ప్లానెడ్ గా రాదు, అది సిచ్యువేషన్ తగ్గట్టు అయితే మంచిగా ఉంటది. ఓకే, ఈ రోజు ఏమన్నా స్పెషాలిటీ ఉందా? ఎవరికైనా హాయ్ చెప్పడాలు, విషెస్ చెప్పడాలు? హాయ్ చెప్పడాలు అంటే మా విజేత కోచింగ్ సెంటర్ కి ఒకసారి విజేత అడ్వర్టైజ్ చేసేస్తున్నారు మొత్తానికి. ఓకే, విజేత కోచింగ్ సెంటర్ అందరికి హాయ్ రాజేష్ తరఫు నుండి. మా గోవింద్ సార్ కి ఒకసారి హాయ్ చెప్పండి. గోవింద్ సార్ ఎక్కడున్నారు సార్, చూస్తున్నారా? హాయ్ రాజేష్ తరఫు నుండి అండ్ స్టూడియో తరఫు నుండి కూడా. నైస్ టాకింగ్ టు యూ రాజేష్ గారు, బాగా చదువుకోండి, ఆల్ ది బెస్ట్. హాయ్ గుడ్ మార్నింగ్. హలో గుడ్ మార్నింగ్. హ్యాపీ చిల్డ్రన్స్ డే. నాకు చెప్తున్నారా హ్యాపీ చిల్డ్రన్స్ డే? నేను నీకు చెప్పాలి యాక్చువల్ గా. హ్యాపీ చిల్డ్రన్స్ డే నీకు కూడా. నీకు అలవాటు ఉందా బాబు పిల్లలకి గిఫ్ట్ ఇవ్వడము అట్లాంటివి? ఎవరైనా ఉన్నారా మీ ఇంట్లో చిన్న పిల్లలు? ఉన్నారా? కానీ ఈ మధ్య పిల్లలకి ఏమి ఇచ్చినా పెద్ద సర్ప్రైజ్ అవ్వట్లేదు కదా, అన్ని వాళ్ళకి కావాల్సినవి కొనేసుకుంటున్నారు. సో పెద్దగా మనం ఏమి ఇచ్చినా పెద్ద సర్ప్రైజ్ అవ్వట్లేదు ఎందుకో. కాదు, వాళ్ళకి కావాల్సినవి అన్ని వాళ్ళు అడగక ముందే పేరెంట్స్ అన్ని ఇచ్చేస్తున్నారు కదా, పెద్ద సర్ప్రైజ్ ఏమి ఉండట్లే. ఏదో పెద్ద విషయం జరిగితే తప్ప సర్ప్రైజ్ అవ్వట్లా. ఓకే, ఈ రోజు ఏ పాటతో వచ్చావు? నా లైఫ్ లో నేను కూడా నాకు ఏదైనా కావాలంటే అది తప్ప, అది నాకు దొరికి తీయాలి, అది నాకు ఎట్లయినా కావాల్సిందే. వాలంటీర్స్ చిన్నప్పుడు స్కూల్ డేస్ లో ఉన్నప్పుడు చిన్నట్టే వాలంటీర్స్ చేసుకున్నారు. స్కూల్లో కాంపిటీషన్స్ అన్ని చేసుకునేవాళ్ళ. మా స్కూల్లో సింగింగ్ కాంపిటీషన్స్, డ్రాయింగ్ కాంపిటీషన్స్ అని టీచర్స్ చాలా ఉంటుండే చిన్నప్పుడు. నా లైఫ్ లో స్కూల్ డేస్. మీ లైఫ్ లో? నా లైఫ్ లో స్కూల్ డేస్ ఇంకా నెక్స్ట్ లెవెల్. నేను బాగా చదివేదాన్ని అనమాట యాక్చువల్ గా. నేనే స్కూల్ ఫస్ట్. సో కొంచెం ప్రిన్సెస్ ట్రీట్మెంట్ ఉంటుందిగా, మనని బాగా చూసుకుంటారుగా బాగా చదివితే. యాక్చువల్ గా బాగా ట్రీట్ చేస్తారనే చదివేవాళ్ళం అనుకో. స్కూల్ డేస్ చాలా మెమరబుల్ డేస్. ఓకే. తప్పులు మంచుకి దేవుని సుగుణం, ఇది గొప్పవారు సత్యని జ్ఞానం. పిల్లలు దేవుడు చల్లని వాడు, కళ్ళకపట మెరుగని కరుణామయుడే. అబ్బా, ఎంత ఓల్డ్ డేస్ లోకి తీసుకెళ్ళావో.
నైస్ టాకింగ్ టు యూ. బాగా పాట పాడావు. హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. ఎవరండి? గౌరీ అండి నా పేరు. గౌరీ, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? విజయనగరం అండి. ఏం చేస్తుంటారు మీరు? మేము ప్రస్తుతం ఖాళీ అండి. ఓకే, ఫుల్ నేమ్ ఏంటి మీది? ఫుల్ నేమ్ గౌరీ శంకర్ అండి. గౌరీ శంకర్ గారు. అందరూ ముద్దుగా గౌరీ అని పిలుస్తారా? అవునండి. ఫస్ట్ కాల్ ఒకసారి మీకు మాట్లాడు, 2-3 సార్లు కాల్ చేసింది. నేను మాట్లాడానా మీతో? మాట్లాడండి. అర్రే, ప్రోగ్రామ్ స్టార్టింగ్ అయిపోతే ఆ రోజు ఫస్ట్ కాల్ గుర్తు చేసింది. ఓహోహో, షో స్టార్ట్ అయిన రోజు ఫస్ట్ డే కాల్ చేసిన గౌరీ గారు మీరేనా? ఓకే. అవునండి. ఏంటి మరి ఇన్నాళ్ళు టైం పట్టింది కాల్ చేయడానికి మళ్ళీ? అవునండి, పట్టిందండి. చాలా రోజులు పట్టింది. ఓకే, మీ ఫేవరెట్ హీరో ఎవరు? నా ఫేవరెట్ హీరో పవన్ కళ్యాణ్ అండి. సరిగ్గా అర్థం కాలేదు. పవన్ కళ్యాణ్ అండి. పవన్ కళ్యాణ్ గారు ఇష్టం. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారండి ఎవరన్నా? చిన్నపిల్లలు స్కూల్కి వెళ్తున్నారండి. ఉన్నారు కానీ స్కూల్కి వెళ్ళారా? ఓకే, ఈరోజు చిల్డ్రన్స్ డే కదా, అవునండి. తెలుసా మీకు? అవునండి, తెలుసండి. చిన్నపిల్లలు ఏదో ఒకటి సర్ప్రైజ్ చేస్తే బాగుండే అనుకుంటారు కదా, ఏమైనా సర్ప్రైజ్ చేస్తున్నారా మరి వాళ్ళని? వాళ్ళు సర్ప్రైజ్ అయితే చేయడం లేదండి. పెద్దగా సర్ప్రైజ్ అవ్వట్లేదు కదా, వాళ్ళు ఏమి ఇచ్చినా ఇంతేనా ఇంకేం తీసుకురాలేదా అంటున్నారు కదా. అవునండి. అవునా? ఓకే. అవునండి. పవన్ కళ్యాణ్ గారు డైలాగ్ చెప్తారా? నాకు ఆ డైలాగ్ చేస్తారు బాగా మేడం. డైలాగ్ గట్టారాదు. ఓకే. సినిమా చూడటం సాంగ్స్ పాడతారా? లేదు, పాటలు లేదు, లేదు, లేదు. సినిమా చూడటం పాటలు అంటే వింటారు. చూసేంత వరకు వింటాను వరకు. ఓకే గౌరీ గారు, నైస్ టాకింగ్ టు యూ. బై బై, టేక్ కేర్. హాయ్, గుడ్ మార్నింగ్. హాయ్, గుడ్ మార్నింగ్. నమస్తే అరుణ గారు. అరుణ గారేనా? అవునండి. ఎంత స్వీట్ గా చెప్తారో అన్ని. ఓకే, బ్రేక్ఫాస్ట్ అయిపోయిందా? అయిపోయిందండి. ఓకే, మార్నింగ్ నుండి సాంగ్స్ ప్లే చేసి నువ్వు చూసారా? ఇప్పుడే ఆన్ చేసండి. జస్ట్ ఇలా ఆన్ చేశారు, కాల్ చేస్తారా? అవును, అంటే బాబు స్కూల్ కదా వెళ్తాడు, రెడీ చేసి వాడిని పంపించి ఇప్పుడే షో పెట్టాను. ఓకే, మీకు మీ డ్రెస్ బాగుంది, మీరు చాలా బాగున్నారు. థ్యాంక్ యూ. మీకు ఎటువంటి పాటలు ఇష్టం? అన్ని మామూలుగా క్లాసిక్ సాంగ్, మెలోడీ అన్ని కూడా ఆల్మోస్ట్ అన్ని బాగుంటాయి. ఎక్కువ మామూలుగా క్లాసిక్, మెలోడీ. ఏదైనా పాట ట్రై చేస్తారా? పాట అమ్మ పాడే లాలి పాట అమృతాల కన్న తీయనంట. మీరు ఇంకా తీయగా పాడారు. అమ్మో, అంత లేదు, గొంతు పోయింది దీప గారు. పాడకపోయిందా? పాడక ముందు పోయిందా? ముందే పోయింది, ఇప్పుడు మామూలుగా అలాగే ఉంది. మీతో మాట్లాడాను. ఇంట్లో అరిచి అరిచి మాట్లాడతారా? ఎందుకు పోయింది గొంతు? వాడికి చెప్పడానికి ఎక్కువ వాయిస్ పెట్టడమే కానీ వాడిని ఏమో అనుభూతలేదు. ఇంకా వాయిస్ పెట్టి పెట్టి. నిజం చెప్పండి, మీ వారి మీద అరుస్తారా? ఏంటండి? నిజంగా బాబు మీద అరుస్తారా, మీ వారి మీద అరుస్తారా? మా ఆయన ఆయన అరుస్తారా? అరుణండి, అరుణు కరుణు ఏంటో మళ్ళీ మామూలుగా మాట్లాడుకుంటాం. మా ఆయన చాలా సాఫ్ట్, అలాగే దాని తగ్గట్టు మేము ఉంటాం. హ్యాపీ చిల్డ్రన్స్ డే అండి మా బాబుకి, ఆల్ చిల్డ్రన్స్. మీ బాబు పేరు చెప్పండి. లోకేష్ శ్రీరామ్. లోకేష్ శ్రీరామా? అవునండి. 2 పేర్లు పెట్టారా? అంటే ఫస్ట్ నామ నక్షత్రం ప్రకారం లోకేష్, శ్రీరామ్ మేము పిలుచుకుని మా తాతయ్య పెట్టారు. శ్రీరామ్ ఆడి పేరు. ఓహోహో, ఓకే ఓకే. శ్రీరామ్ కి హ్యాపీ చిల్డ్రన్స్ డే అందరికి కూడా, మీ తరఫున కూడా. ఓకేనండి దీప గారు. అది నైస్ టాకింగ్ టు యు అరుణ గారు. బాయ్, టేక్ కేర్. హాయ్, గుడ్ మార్నింగ్. హలో. హాయ్, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. ఎవరు మాట్లాడుతున్నారు? కోడూరు నుంచి అండి. కోడూరు. మీ పేరు చెప్పండి. శేఖర్ అండి. ఏంటండి ఈరోజు వాయిస్ మార్చారా? కోడూరు నుంచి అండి. అదే, ఈరోజు వాయిస్ మార్చారా? నేను గుర్తుపట్టలేకపోయా. ఏంటి అంత ఎనర్జెటిక్ గా మాట్లాడుతున్నారు? ఇంకా పాప మాట్లాడండి. ఓకే, ఇవ్వండి. హలో అక్క. హాయ్ శృతి. హాయ్ అక్క. మొత్తానికి మిస్ అవ్వకుండా లాస్ట్ లో కాల్ చేస్తారు. శేఖర్ గారు కాల్ చేసి చాలా రోజులైంది. ఆయన ఎనర్జీ వేరేలాగా ఉండేసరికి నేను వాయిసే గుర్తుపట్టలేదు. అవునా?
శృతి ఏదైనా మంచి పొడుపు కథ ఆర్ డైలాగ్ ట్రై చేయొచ్చు కదా. నాకు రావక్క. ఎప్పుడు రావని చెప్పడమేనా, కొత్తగా నేను ఈరోజు అడుగుతా అని చెప్పొచ్చుగా. నాకు అదొకటే వచ్చు, రావని చెప్పడమే ఒకటే వచ్చు. అబ్బాయి ఎంత గొప్ప విషయం చెప్పావమ్మా శృతి. మీరు అడగండి అక్క. నేను రోజు అడుగుతాను, రోజు బోర్ కొట్టట్లే, రోజు నేనే అడుగుతాను. ఒక్కరోజు నేను ట్రిక్కీగా అడగాలని ఛాలెంజ్ తీసుకోవచ్చుగా. నాకు తెలుసుకొని అడుగుతాలే అక్క. ఓహో ఓకే, ఇలా అన్నావు, బాగుంది. ఓకే అక్క. ఓకే నాన్న, నైస్ టాకింగ్ టు యూ. బాయ్, టేక్ కేర్.